ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఆదివారం లేదా భానువారం, సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రకాలైనటువంటి ఒత్తులతోటి దీపారాధన చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా శ్రీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, మధ్యాహ్నం 2:11 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ నవమి, నక్షత్రం చిత్త, రాత్రి 7:57 వరకు. అనంతరం నక్షత్రం స్వాతి. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జూలై 16 మంగళవారం, కర్కాటక సంక్రమణం రాత్రి 11:09 దక్షిణాయనం ప్రారంభం. జూలై 17 బుధవారం, తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం. జూలై 20 శనివారం, పుష్యమి కార్తె ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. కుజగురుల సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో మరియు కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో మరియు సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి స్థిరమైనటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి, ఆశాజనకంగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మేషరాశి వారు ఓం శ్రీ సర్వశక్తి దాయిన్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా సకల విజయాలు చేకూరుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం జన్మ బృహస్పతి ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం అధిక వ్యయాన్ని కలిగిస్తుంది. వారం చివరిలో రవి సంచారం తృతీయ స్థానానికి మారుతుంది. ఇది చక్కటి ఉపయోగాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. కుజ బృహస్పతుల సంచారం వ్యయ స్థితిని సూచిస్తోంది కాబట్టి అధిక వ్యయం, అధిక ఒత్తిళ్లు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యయంలో ఉండేటువంటి కుజ బృహస్పతుల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. రాహు సంచారం అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి
అంతిమ విజయాలు పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. క్రీడా రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ అంతిమ విజయాల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆకస్మికం. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మిథున రాశి వారు ఓం శ్రీ కాంతిదాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం, బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది. శని సంచారం అత్యంత ప్రతికూలం. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి రావడం ద్వారా మనోవ్యాధులు ఏర్పడతాయి. భూ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు శుభప్రదంగా గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మార్చుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి సామాన్యం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ సర్వ వరదాయిన్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం అనుకూలంగా ఉంది. రాహు సంచారం కూడా అనుకూలతని పెంచుతోంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ఉన్నప్పటికీ, గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మహిళలకు ప్రతిభ గుర్తింపబడుతుంది. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు, వ్యాపార ఒప్పందాలు అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున, అంటే ఈ రోజున శ్రీ సూర్య భగవాన్ని స్మరించడం, ప్రార్థించడం, నమస్కరించడం శ్రేయస్కరం. ఈ వారంలో సింహరాశి వారు ఓం శ్రీ పురుషోత్తమాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం రాజ్యస్థితిలో అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుక్ర సంచారం, బుధ సంచారం అధిక లాభాల్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. సంతోష వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో కన్యారాశి వారు ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు తొలగి ఉత్తమ విషయాలు పొందగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్దేశాలు బాగున్నప్పటికీ అవమానింపబడేటువంటి పరిస్థితులు మనోవ్యాధిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి సంచారం సామాన్యం,
చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. రాహు సంచారం మాత్రం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రంగాల వారికి శ్రేయస్కరం. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, సూక్ష్మత తగ్గుతుంది. శ్రద్ధతో కూడినటువంటి విద్యా ప్రయత్నాలు మాత్రమే ఉపకరిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో తులారాశి వారు ఓం శ్రీ బాలాంబికాయై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం ప్రతికూలంగా ఉంది, కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. వ్యయం ఆకస్మికం. ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి పలు రకాల మార్గాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు శ్రమతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితి వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ దేవకీ నందనాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, శుభవార్తలు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ వక్రస్థితి కాబట్టి ప్రతికూలత కొనసాగుతుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, కుజ సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నష్టద్రవ్య ప్రాప్తికై చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విదేశీ విద్యా ప్రయత్నాలు మాత్రం లాభిస్తాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో ధనుస్సు రాశి వారు ఓం శ్రీ గౌరీ వల్లభాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆర్థిక విషయాలు చేకూరుతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, కుజ సంచారం, రవి సంచారం కూడా అనుకూలతని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శని సంచారం ఏలినాడు శని ప్రభావంగా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. గతంలో కన్నా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారు ఓం శ్రీ శక్తిసేన సమన్వితాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం అర్ధాశ్రమ కుజ బృహస్పతుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఏలినాడు శని ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో వాటిని వినియోగించుకోలేకపోతారు లేదా సద్వినియోగపరచుకోలేకపోతారు. విస్మయాలు అధికంగా ఉంటాయి, విముఖత కూడా ఉంటుంది.
కార్యక్రమాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కుంభరాశి వారు ఓం శ్రీ భద్రప్రియాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం అత్యంత అనుకూలం, బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ధైర్య సాహసాలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సరళి ఈ వారం మీకు ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మీనరాశి వారు ఓం శ్రీ త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేకూరాలని, మంచి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక విజయాలు పొందాలని, సంతృప్తికర సంఘటనలు, అనుకూలత గృహ విషయాల్లో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వారంలో వచ్చే 7 రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం రోజు పారాణిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో గృహంలో దీపారాధన చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే సోమవారం రోజు అరటి దూటతో నేసిన ఒత్తులు నూనెలో బాగా నానబెట్టి ఆ తర్వాత వెలిగించినట్లయితే విజయసిద్ధిని పొందవచ్చు. మంగళవారం రోజు కుంకుమ కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టినటువంటి ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బుధవారం రోజు పసుపు, గంధము, పన్నీరు కలిపిన నీటిలో ఒత్తులను తడిపి ఆరబెట్టి ఆ ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. గురువారం రోజు కొబ్బరి నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రవారం రోజు పసుపు కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం రోజు తామర తూడుతో నేసిన ఒత్తులు నూనెలో బాగా నానబెట్టి దీపారాధన చేసినట్లయితే గ్రహదోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సింహద్వారం మిగిలిన గుమ్మాలు తూర్పు ఉత్తరంలోను కానీ ఈశాన్య దిశలో కానీ ఉండొచ్చు. గుమ్మానికి ఎదురుగా గుమ్మం, కిటికీకి ఎదురుగా కిటికీ ఉండాలి అంటోంది శాస్త్రం. గుమ్మానికి ఎదురుగా గుమ్మం, కిటికీకి ఎదురుగా కిటికీ, ఈ విధంగా ఉండేటట్టుగానే నిర్మాణాలు చేసుకోవాలి. గుమ్మాలు కానీ కిటికీలు కానీ సరి సంఖ్యలోనే ఉండాలి, బేసి సంఖ్యలో ఉండకూడదు. అంటే 2, 4, 6, 8, 12, 14, 16 ఈ విధంగా ఉండటం మంచిది. ఇలా ఉంటేనే మంచి జరుగుతుంది. ఒక ద్వారమే పెడతానండి నేనంటే మీ ఇష్టం, పెట్టుకోండి. శాంతి జీవితం ఒక ద్వారం ఉండొచ్చు. 2 ద్వారాలు ఉంటే జీవన వృద్ధి. అలాగే 3 ద్వారాలు ఉంటే శత్రుల వలన నిందలు. ఒక ఇంటికి 3 ద్వారాలు ఉండకూడదు వరుసన, దీనివల్ల శత్రువు నిందలు వస్తాయి. 4 ద్వారాలు ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, గౌరవం కూడా. 5 ద్వారాలు ఉంటే
అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. 6 ద్వారాలుంటే ఐశ్వర్యం, పుత్ర వృద్ధి కలిగి తీరుతుంది. 7 ద్వారాలుంటే మాత్రం అనేక ఈతి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. 8 ద్వారాలుంటే భోగభాగ్యాలతో తొలతూగుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. 9 ద్వారాలుంటే శారీరక పీడ, యజమానికి నష్టం వాటిల్లుతుంది. 10 ద్వారాలుంటే మాత్రం వంశం వృద్ధిలోకి రాదు. 11 ద్వారాలుంటే కష్ట నష్టాలు, చిక్కులు కలుగుతాయి. 12 ద్వారాలుంటే ఉద్యోగ వృద్ధి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 13 ద్వారాలుంటే చాలా అరిష్టం. 14 ద్వారాలుంటే సంపద, కుటుంబ వృద్ధి కలిగి తీరుతుంది. 15 ద్వారాలు గనక ఉంటే కష్ట నష్టాలు, అశాంతి కలుగుతాయి. 16 ద్వారాలుంటే జయం, లాభం, అధికారం. కిటికీలు కూడాను ఈ విధమైనటువంటి ఫలితాల్ని మనకు ప్రసాదిస్తాయి. ఇక్కడ మనం గ్రహించవలసింది సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలి, బేసి సంఖ్యలో కిటికీలు, ద్వారాలు ఉండకూడదు. ఇది బాగా ప్రతి ఒక్కరూ కూడాను గృహ నిర్మాణంలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి విధి విధానం. ఇంటి ద్వారము యొక్క తలుపులు కానీ, కిటికీల యొక్క తలుపులు కానీ వాటి అంతటా అవే మూసుకొని పోకూడదు. వాడంతటా అవే తెరుచుకోవడం, మూసుకోవడం చేయకూడదు. యజమానికి, యజమానురాలికి కూడా నష్టం వాటిల్లుతుంది అలా గనక ఉంటే. అతి కష్టం మీద తలుపు గడియ వేస్తుంటే వ్యధ, బాధ, ఆందోళనలు కలుగుతాయి. గడియ కూడాను అతి కష్టం మీద వేయకూడదు. ఊరికే ఇట్లా అంటే గడియ పడిపోవాలి. అందుకే అప్పుడప్పుడు వాడికి చక్కగా నూనె రాయాలి. కొబ్బరి నూనె రాసినట్టయితే చక్కగా గడియ వేయటానికి వీలుగా ఉంటుంది. గడియ వేసేటప్పుడు కూడాను మోతలు రాకూడదు అంటుంది శాస్త్రం. అలాగే ఇంటికి సింహద్వారం పెట్టేటప్పుడు గోడ మందం, లోపలి వైపు ఎక్కువగా, వెలుపలి వైపు తక్కువగా ఉండేటట్టుగా గోడలు, కిటికీలు పెట్టాల్సి ఉంటుంది. సర్వే జనా సుఖినో